ప్రైజ్ లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ లోకములో శత్రువు మన మీద యుద్ధం చేసి మనల్ని ఓడించి తన బలాన్ని నిరూపించుకోవాలని, మనల్ని తనకు దాసోహమయ్యేట్లు చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. భౌతిక సంబంధమైన శత్రువులు మన నాశనాన్ని కోరుకుంటారు. ఆత్మ సంబంధమైన శత్రువు అపవాది మన వినాశనాన్ని కోరుకుంటాడు. కనుక ఆ శత్రువు చేతిలో నుంచి తప్పించబడాలి అంటే దేవుని సహాయం మనకు కావాలి. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే అని ప్రభు యొక్క సహాయాన్ని భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, కనుక మన జీవితాల్లో మనము కూడా ప్రభుని ప్రార్థించవలసినది ఏమిటి అంటే, ప్రభువా, నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగిమ్ము అని మనం ఎప్పుడైతే ప్రభువుని ప్రార్థించగలమో తప్పకుండా మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు. మన శత్రువుల ముందు మనం తలెత్తుకునేటువంటి ఘనమైన స్థితిలో మనల్ని నిలబెట్టగలడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.